హాయ్ ఫోక్స్, సిఏ చైతన్య హియర్. ఈరోజు మనము జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాము, ఎస్పెషల్లీ మన ఆంధ్ర, మన తెలంగాణ గురించి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ లిమిట్స్, ఈ ఇన్వాయిస్ లిమిట్స్, క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ పేమెంట్స్ ఒకదానొక లిమిట్స్, యాన్యువల్ రిటర్న్ ఇప్పుడు డ్యూ డేట్ వస్తుంది 31 డిసెంబర్ 2024. సో వాటి గురించి కూడా, సో అది వాళ్ళకి అప్లికేబిలిటీ, నాన్ అప్లికేబిలిటీ గురించి కూడా మనం మాట్లాడుతాం. సో ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే తెలంగాణలో మనం చేసే సర్వీసు లేదా మన అమ్మే గూడ్స్, దాన్ని బట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లిమిట్స్ డిటర్మిన్ అయ్యాయి. సో ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అనే దానికి ఏపీలో ద లిమిట్ ఈస్ 40 lakhs. సో అప్ టు 40 lakhs ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటే మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఈవెన్ ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ ఇస్ లెస్ దెన్ 40 lakhs, యూ కెన్ గో ఫర్ వాలంటరీ రిజిస్ట్రేషన్. అదే తెలంగాణలో అయితే ఇదే లిమిట్ 20 lakhs అవుతుంది. సో అప్ టు 20 lakhs దెర్ ఇస్ నో లిమిట్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ. ఎస్పెషల్లీ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ సేల్ ఆఫ్ గూడ్స్. సేల్ ఆఫ్ గూడ్స్కి 2 లిమిట్స్ ఉన్నాయి. ఆంధ్రాలో 40 lakhs, తెలంగాణలో 20 lakhs. అదే సేల్ ఆఫ్ సర్వీసెస్కి, సప్లై ఆఫ్ సర్వీసెస్కి, సో ద లిమిట్ ఇస్ 20 lakhs బోత్ తెలంగాణ అండ్ ఇన్ ఏపీ. సో ఇది మనకు రిజిస్ట్రేషన్ లిమిట్స్. ఈ రిజిస్ట్రేషన్ లిమిట్స్ కొందరికి మాత్రం అప్లికేబుల్ అవ్వవు. వాటిలలో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్, ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, like you are selling your goods to Maharashtra, you are selling your goods to some other state, even if you are staying in Telangana, you are selling to Andhra, these kind of persons, ilanti సేల్ యాక్టివిటీస్ చేసి ఇంటర్స్టేట్ సప్లై చేసే వాళ్ళకి ఈ లిమిట్స్ నాట్ అప్లికబుల్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద టర్న్ ఓవర్ దే హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్. అలాగే ఈ కామర్స్ ఆపరేటర్స్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ దే హ్యావ్ టు రిజిస్టర్. అలాగే టీసీఎస్ అప్లికబుల్ వాళ్ళకి, టీడీఎస్ అప్లికబుల్ వాళ్ళకి, వీళ్ళందరికీ వితౌట్ రెస్పెక్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ they have to mandatorily register. And in addition, casual taxable persons, so వీళ్ళందరికీ without irrespective of the turnover they have to go and mandatorily do the GST registration procedure. Then come to e-invoice concept. So e-invoice concept is made applicable if your turnover, see the GST is introduced in 2017 నుంచి ఫినాన్షియల్ ఇయర్స్ ఉంటుంది. 17-18, 18-19, 19-20, 20-21, 21-22, 23-24. సో ఈ ఫినాన్షియల్ ఇయర్స్లో ఎన్ని ఫినాన్షియల్ ఇయర్ నీ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 5 CR అయినప్పుడు దెన్ యూ హ్యావ్ మ్యాండేటరీలీ గో ఫర్ ఈ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్. ఇది ఈ ఇన్వాయిస్ గురించి. వెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇఫ్ యువర్ యాన్యువల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఫినాన్షియల్ ఇయర్స్, ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 5 CR దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ మ్యాండేటరీలీ ఈ ఇన్వాయిస్. వన్స్ యూ గెట్ రిజిస్టర్డ్ ఇన్ టు ద GST, సో దే సే కంప్లైన్సెస్ విత్ రెస్పెక్ట్ టు రిటర్న్స్. మనం రిటర్న్ మంత్లీ ఫైల్ చేయాలి. సో ఈ మంత్లీ రిటర్న్ ఫైల్ గురించి మనకి ఎగ్జంప్షన్ రావాలి అంటే మంత్లీ కాకుండా క్వార్టర్లీ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చింది. దానే QRMP అంటారు, క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్స్ ఆప్షన్. ఈ లిమిట్ అంటే ఇలాంటి ఒక ఫీచర్ నువ్వు యూటిలైజ్ చేసుకోవాలంటే సేమ్ నీ అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్స్ 5 CR అయితే నువ్వు క్వార్టర్లీ రిటర్న్ తీసుకోవచ్చు, మంత్లీ పేమెంట్ చేయాలి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ క్వార్టర్లీ రిటర్న్. So the exemption is with respect to the quarterly return only. So payment has to go for monthly. So that is called QRMP scheme. And now there is another scheme called composition scheme. See, composition scheme is for manufacturers, traders, and for restaurant business, and for even newly introduced for service providers also. So the limit is for manufacturers, traders ki లేదా రెస్టారెంట్ సర్వీసెస్ వాళ్ళకి, వీళ్ళకి టర్న్ ఓవర్ అప్ టు 1.5 CR ఉంటే వీళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. Instead of paying the whole amount, instead of collecting the GST from the customers, you can pay some percentage on your turnover. For example, a manufacturer's retailers, they have to pay 1% of the turnover. See, if your turnover is some 90 lakhs, pay 1% on it and close it. No need to collect GST from the customers. So that is one scheme. For manufacturers, retailers, ఈ లిమిట్, టర్నోవర్ లిమిట్ అప్ టు 1.5 CR వరకు మాత్రమే ఉంటుంది, and the tax rate is 1%. And for GST, for restaurant servicesకి the turnover is same 1.5 CR అనమాట. సో దాని మీద 5% GST దే హ్యావ్ టు పే రెస్టారెంట్ సర్వీస్. అదే ఈ మధ్య రీసెంట్గా సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. హూస్ టర్న్ ఓవర్ ఈస్ అప్ టు 50 lakhs, దెన్ దే కెన్ పే 6% ఆఫ్ ద టర్న్ ఓవర్ అండ్ దే ఫినిష్ ద GST కంప్లైన్సెస్ అండ్ ఆల్. సో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఒక 50 lakhs లిమిట్, వాళ్ళ టర్న్ ఓవర్ 50 lakhs లిమిట్ వరకు ఉంటే వాళ్ళు ఒక 6% GST పే చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కంపోజిషన్ స్కీమ్ కింద ఉన్న లిమిట్స్. ఇది ఇప్పుడు మనకి December 31st, 2024 వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంప్లైన్సెస్, ఫైలింగ్ ఆఫ్
యాన్యువల్ రిటర్న్. సో 9C. వాట్ ఈస్ అసలు 9C అంటే? 9 అంటే ఏంటి? 9C అంటే ఏంటి? 9 అంటే యాన్యువల్ రిటర్న్, 9C అంటే రికన్సిలేషన్ స్టేట్మెంట్స్. ఇది ఎవరెవరికి అప్లికబిలిటీ అనేది మనం గురించి మాట్లాడుతుంటే, మన అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ <2 CR అయినప్పుడు మనకు ఈ 9C కంప్లైన్సెస్ అసలు రావు. మనకు అసలు 9C కంప్లైన్సెస్ రావు. సో 9 ఇప్పుడు వస్తుంది, మళ్ళీ 9C ఇప్పుడు వస్తుంది. మన అగ్రిగేట్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇఫ్ ఇట్ ఇస్ రేంజెస్ ఇన్ బిట్వీన్ 2CR to 5CR, then filing of 9 is mandatory. So we have an exemption for 9C. And if our turnover is greater than 5CR, then both 9 and 9C we have to file. So ఇది యాన్యువల్ రిటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో if you want to learn more updates, please subscribe, like, share to my channel. Thank you.